తల్లిదండ్రులను నిలదీసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరు రేవు పార్టీలో దొరికినోళ్లకు కమలాసన్ రెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చిండు. మీ పిల్లలు రేవు పార్టీలకు పోతుంటే మీరేం చేస్తున్నారు? గుడ్డిగురం పళ్ళు దోముతున్నారు. మత్తు పదార్థాలు వాడుకుంటా అడ్డమైన అలవాట్లకు అలవాటు పడి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటే తల్లిదండ్రులుగా మీకు బాధ్యత లేదు. మీ పిల్లల్ని మీరు చక్కగా చూసుకోరు. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఈ మధ్యకాలంలో రేవు పార్టీలో దొరికిన విద్యార్థుల తల్లిదండ్రులను రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏబి కమలాసన్ రెడ్డి సార్ గట్టిగానే ఫైర్ అయ్యిండు. మీద గురువారం రేవు పార్టీలో దొరికిన విద్యార్థులు వాళ్ళ అమ్మా నాయనలను శుక్రవారం ఎక్సైజ్ భవన్లకు కౌన్సిలింగ్ ఇచ్చిండు. ఈ సందర్భంగా కమలాసన్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా లక్షలాది రూపాయలను కాలేజీలలో కడతారా? ఉన్నత విద్య కోసం చేస్తున్న విద్యార్థులు రేవు పార్టీలకు పోయి మందు డ్రగ్స్ కు అలవాటు పడి అడ్డమైన అసాంఘిక కార్యక్రమాలకు వాల్పడుతుంటే తల్లిదండ్రులుగా ఏం చేస్తున్నారు? పిల్లల్ని చూసుకోరా? వాళ్ళని గమనించుకోరా? వాళ్ళ నడవడిక ఏంది? వాని ప్రవర్తన ఏంది? ఎవరితోటి మాట్లాడుతున్నాడు? ఎక్కడికి పోతున్నాడు? మీకు బాధ్యత లేదా? పంది పిల్ల గాని రోడ్ల మీద పడేసినట్టు పడేస్తే అయిపోతుందా? మీకు కొంచెమన్నా ఉండాలి కదా కామన్ సెన్స్. సమాజం పైన బాధ్యత ఉండాలి కదా. ఇట్లా మీ పిల్లలు చెడు అలవాట్ల బారిన పడుతుంటే మీరు ఏం చేస్తున్నట్టు? మేం చెప్పాలనా మీకు పిల్లల్ని ఎట్లా పెంచాలని అని జరంతా గట్టిగానే ఫైర్ అయ్యిండు. మళ్ళొక పారి మీకు చెప్తున్నాం, ఇటువంటి గనక మళ్ళా రిపీట్ అయితే గట్టి చర్యలే తీసుకుంటాం. ఎవ్వరిని వదిలే సమస్య లేదు. ఈ డ్రగ్స్ అనే మహమ్మారి జోలికి ఎవరన్నా యువత పోయినరా మాకు దొరికినరా వాళ్ళ పని కలాస్. పకడ్బందీ ప్రణాళికలతో ఉన్నది గవర్నమెంట్. ఎవరు తప్పించుకోలేరు అని చెప్పి జనంతా గట్టిగానే ఫైర్ అయ్యిండు అని చెప్పి రేవు పార్టీలో దొరికిన తల్లిదండ్రుల మీద జనంతా గట్టిగానే ఫైర్ అయ్యిండు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి సారు.